Hey guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ద హిందూ న్యూస్ పేపర్ 23rd జూన్వి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ టైమింగ్స్ చూడండి. హిందూ న్యూస్ పేపర్ పార్ట్ 1 1 PM స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హిందూ ఎడిటోరియల్స్ పార్ట్ 2 6 PM స్టార్ట్ అవుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాము. 8 PM స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి CNQ స్టడీ. ఇది నా యూట్యూబ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా CNQ స్టడీనే. సో మీరందరూ జాయిన్ చేయండి. PDF పర్పస్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని కంపల్సరీగా జాయిన్ చేయండి. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ కూడా ఇక్కడ దక్కుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్లో ఏమేమి ఉంటుంది చూడండి. కోట్ ఆఫ్ ద డే ఉంటుంది, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, దీంతోపాటు యూరోప్ మ్యాప్ ప్రాక్టీస్ కూడా చేస్తాము. ఇందులో కంట్రీస్, ఒక్కొక్క కంట్రీస్ని సపరేట్గా డిస్కస్ చేస్తున్నాము డైలీ వన్ కంట్రీని. సో నెక్స్ట్ ఈ సెషన్లో ఇవన్నీ పార్ట్ 1లో డిస్కస్ చేద్దాము. సో ఇది పార్ట్ 1 సెషన్. నెక్స్ట్ పార్ట్ 2 సెషన్లో వొకాబులరీ సెషన్ మరియు ఎడిటోరియల్స్ డిస్కషన్, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ మరియు స్టాటిక్ జీకే విత్ ఫ్యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో చూద్దాం. ఇది పార్ట్ 2లో డిస్కస్ చేస్తాము. సో ఇది 6 PM స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ అవుతుంది ఇది పార్ట్ 1 లెక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట్ ఆఫ్ ద డేతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫియర్ అంటే భయంకి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. నెక్స్ట్ మీనింగ్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. భయం అనేది ప్రతి విషయంలో ఉంటుంది. సో ఒక పని స్టార్ట్ చేయాలన్నా, లేదా ఒక ఎగ్జామ్స్ రాయాలన్నా, ప్రిపరేషన్ చేయాలన్నా ఒక స్టేజ్ ఫియర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేదా బిజినెస్ చేయాలన్నా, ఏ పని స్టార్ట్ చేయాలన్నా భయం అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ భయాన్ని భయపెట్టేసి మనం ముందుకెళ్ళాలి. సో కరేజియస్గా ముందుకెళ్ళాలి. సో ఆ ప్రాబ్లమ్స్ అనేటివి దండిగా వస్తాయి. సో నేను మాట్లాడితే ఎవరన్నా ఏమన్నా అంటారో, సో అటువంటి స్టేజ్ ఫియర్ అనేది ఏమి ఉండకూడదు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఫెయిల్ అయితే ఎవరైనా ఏమన్నా అంటారేమో, సో ఇటువంటి భయాలు అనేటివి ఉంటుంది. కానీ మీరు అదంతా మర్చిపోయి ప్రాబ్లమ్ ఓరియంటెడ్ మైండ్ లేకుండా సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్గా ఒక పాజిటివ్ వేగా ఉండాలి. సో ఫెయిల్ అయితే అవ్వని, దాని నుంచి నేను మిస్టేక్స్ నుంచి ఒక కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతూ ముందుకెళ్తాను, దాని నుంచి ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యి ముందుకెళ్తాను అనేసి ఒక పాజిటివ్ థాట్స్, పాజిటివ్ మైండ్తో ముందుకెళ్ళాలి. సో ఈ విధంగా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు రైటర్ కోట్ ఆఫ్ ద డే. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్ ఫోకస్డ్ సెషన్ గురించి మాట్లాడితే, ఇండియా మరియు చైనా మధ్య రిలేషన్షిప్ కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది. ఇక్కడ డిస్ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నారు. ముఖ్యంగా 3 పాయింట్స్ దగ్గర. 3 పాయింట్స్ ఏవేవి చూడండి ఒకసారి. గాల్వాన్ వ్యాలీ దగ్గర, నెక్స్ట్ హాట్ స్ప్రింగ్స్ ఏరియా దగ్గర, నెక్స్ట్ మరియు పాంగాంగ్ సోలేక్ దగ్గర, ఈ 3 రీజన్స్ దగ్గర డిస్ఎంగేజ్మెంట్ అంటే ఇద్దరు సోల్జర్స్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది శాటిలైట్తో చూసిన ఇమేజ్. సో ఇది మాక్సార్ టెక్నాలజీస్ ద్వారా ఈ శాటిలైట్ ఇమేజ్ని తీసిన ఇమేజ్ ఇది. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గాల్వాన్ వ్యాలీ ఏరియా ఇది మొత్తము. నెక్స్ట్ ఇక్కడ ఇండియా ఫస్ట్ మూవ్ అవ్వాలా అనేసి ఇక్కడ చైనా చెప్తుంది. సో ఎంతవరకు మూవ్ అవుతారో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి మ్యాప్లో గాల్వాన్ వ్యాలీ ఇది. సో 3 డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఇప్పుడు ఉండేది. 3 ఏరియాస్ మధ్య డిస్ఎంగేజ్మెంట్ అనేది చేస్తామంటున్నారు. ముఖ్యంగా 5 ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ 3 ఏరియాస్ మాత్రమే డిస్ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ గాల్వాన్ వ్యాలీ ఒకటి, సెకండ్ హాట్ స్ప్రింగ్, థర్డ్ పాంగాంగ్ సోలేక్. ఈ మొత్తము లడాక్ రీజన్లో పడుతుంది. సో జమ్మూ కాశ్మీర్ని రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసినారు. సో ఇది మొత్తము లడాక్ రీజన్లో పడుతుంది. ఇక్కడ అక్సైచిన్ ఏరియా అంటే ఇది మన ఏరియానే చైనా ఆక్యుపై చేసుకుంది ఈ ఏరియాని. సో అక్సైచిన్ ఏరియా, ఇక్కడే డిస్ప్యూట్స్, ఈ ఏరియాస్ మొత్తము డిస్ప్యూట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాస్లో. ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది పడుతుంది, అంటే ఇండియాకి చైనాకి మధ్య ఉన్న బార్డర్ లైన్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, పాంగాంగ్ సోలేక్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది. సో దీనికి డెసిజన్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ సపరేట్గా తీసుకోండి అనేసి డిక్లేర్ చేసింది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఇంకా మరియు మహారాష్ట్రలో ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేస్తామంటున్నారు, ICSE ఎగ్జామ్స్ని. సో ఎంతవరకు ఇది బికాజ్ ఆఫ్ COVID-19 డిసీజెస్ వలన ఈ డెసిజన్ అనేది తీసుకుంటున్నాము అనేసి చెప్తున్నారు మహారాష్ట్రలో. నెక్స్ట్ తెలంగాణ, AP, ఒడిశా, తమిళనాడు ఇటువంటి స్టేట్స్లో, రాష్ట్రాల్లో మొత్తం 10th క్లాస్ ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేసినారు. ఇంకా డిగ్రీ మీద డెసిజన్ అనేది తీసుకోవాల్సినది ఉంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ
ముఖ్యంగా కాపు వెల్ఫేర్ స్కీమ్ని లాంచ్ చేసినారు. ఇందుకోసము 4770 crores 5 years కోసం ఇది ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దానికోసం అమౌంట్ అనేది రిలీజ్ చేసినారు నిన్న. సో ఇక్కడ చూడండి ఒకసారి కాపు నేస్తం గురించి తెలుసుకుందాం. దీనికోసం ముఖ్యంగా 354 crores ఇస్తున్నారు. ఓవరాల్గా మాట్లాడితే 5 years కోసము 4770 crores to 22,89,000 కుటుంబాలకి ఇది బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ స్కీమ్ ఏమిటంటే కాపు ఉమెన్స్ ఉంటారు కదా, సో ఉమెన్స్కి 75,000 ఎవ్రీ 5 years వరకు ఇస్తారు. సో ప్రతి కుటుంబంకి కాపు కుటుంబంకి 5 years వరకు 75,000 అసిస్టెన్స్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ 15,000 అమౌంట్ని ఇస్తారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నిన్న స్టార్ట్ చేసినారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ కాపు కార్పొరేషన్ చైర్మన్ గురించి మాట్లాడితే జక్కంపూడి రాజా. నెక్స్ట్ ఇక్కడ 1902 కూడా కాల్ చేయొచ్చు ఏమైనా కంప్లైంట్స్ చేయాలనుకుంటే. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ 3 days సమ్మిట్, ఆన్లైన్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా సివిల్ ఆస్పిరెంట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. సో ఫ్రీగా రిజిస్టర్ చేసి ఫ్రీగా ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీస్ అటెండ్ అవుతున్నారు ఆన్లైన్ సమ్మిట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ శశి థరూర్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ జయరామ్ రమేష్, ఎకనామిస్ట్, ఎంపీ. కపిల్ దేవ్, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. నెక్స్ట్ కిరణ్ బేడి, ఈమె ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుడుచేరిగా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ డిపి అగర్వాల్, ఫార్మర్ యూపీఎస్సీ చైర్మన్. సో వీళ్ళంతా అటెండ్ కాబోతున్నారు ఈ ఆన్లైన్ సమ్మిట్లో. ఈ 3 days సమ్మిట్ అనేది ఉంటుంది 26th to 28th వరకు. సో ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అంతా దీనిలో పాల్గొని ఒక మంచి అవకాశాన్ని యూస్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ unacademy.com మరియు upsc.comలో దీని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ చేస్తున్నది ముఖ్యంగా unacademy ప్లస్ ద హిందూ కలిసి దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ఈ కాన్క్లేవ్ని, ఈ మీటింగ్ని. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే రమేష్ కుమార్ ప్లీ అనేది దాఖలు చేస్తున్నారు హైకోర్టులో. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్కి, ఇతనికి ఎలక్షన్ కమిషనర్గా మళ్ళీ చేయండి అనేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆ పని అనేది చేయడం లేదు ఏపీ గవర్నమెంట్. సో దానికోసము ఈయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ప్లీ అనేది దాఖలు చేసుకున్నారు. అసలు ఈ ఇష్యూ ఏమిటంటే ఈయన చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ని జారీ చేసింది. ఆర్డినెన్స్ 5/2020. ఈ నోటిఫికేషన్ ప్రకారము 5 years టెన్యూర్ ఉన్న ఇతన్ని 3 years టెన్యూర్గా మార్చేసింది. సో దాని ప్రకారం చూస్తే ఈయన టెన్యూర్ 3 years వరకు పనిచేసినారు. సో అందువల్ల ఇవన్నీ తీసేసినారు, ఇవన్నీ తీసేసి ఇంకా కొత్త కనగరాజుని తీసుకుని వచ్చారు ఈయన్ ప్లేస్లో ఎలక్షన్ కమిషనర్గా. సో ఈయన్ ప్లేస్లో కనగరాజ్ని తీసుకుని వచ్చినారు కాబట్టి ఈయన ఏం చేసినారంటే హైకోర్టుకి రీచ్ అయినారు. హైకోర్టులో వెళ్తే అక్కడ డెసిజన్ ఈయన ఫేవర్లోనే వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇతని సీటు మళ్ళీ ఇచ్చేయండి అనేసి ఇచ్చినారు. సో అసలు ఈ విషయం ఇంతవరకు ఇష్యూ ఎందుకు అయిందంటే ఈయన ఏం చేసినారంటే ఎలక్షన్కి ముందర 3 months వరకు ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసేసినారు. సో అందువల్ల దానికి ఆపోజిట్గా ఏపీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇతనికి తీసేయాలా అనేసి ఆర్డినెన్స్ని జారీ చేసింది. సో ఇది మొత్తం ఇష్యూ. సో ఒకసారి ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 13 districts ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు అనంతపూర్, చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, అమరావతి, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. సో ఈ విధంగా టోటల్గా 13 districts ఉంటాయి. నైబరింగ్ స్టేట్స్ చూడండి, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. నెక్స్ట్ ఇక్కడ కేరళ, తమిళనాడు. సో కర్ణాటక, తమిళనాడు, కేరళ టచ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో 3 states తయారు చేయాలి. 3 states క్యాపిటల్స్ తయారు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఫస్ట్ క్యాపిటల్ కర్నూలు, సెకండ్ క్యాపిటల్ అమరావతి, నెక్స్ట్ థర్డ్ విశాఖపట్నం. ఈ కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా చేయాలని, నెక్స్ట్ అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే న్యాయ రాజధానిగా, లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే శాసన రాజధానిగా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే పరిపాలనా రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో దాని మీద ఇంకా డిస్ప్యూట్స్ అనేటివి వస్తూనే ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుంటే ఇది ఫార్మేషన్ 1 అక్టోబర్ 1953లో ఫామ్ అయింది. ఇప్పుడు రీసెంట్గా 2 జూన్ 2014లో ఇది ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్గా డివైడ్ అయింది, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా. సో ఈ ఫార్మేషన్ డే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం దీన్ని సపరేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉండేది అమరావతి క్యాపిటల్గా ఉంది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. బై క్యామరల్ అంటే ఇద్దరు లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ 2 బాడీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ టోటల్ సీట్స్ 175, 58 సీట్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వస్తుంది. లోక్సభలో 25 సీట్స్, రాజ్యసభలో 11 సీట్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి హైకోర్టు కూడా ఉంది. ఇక్కడ 7th ప్లేస్ ఏరియా వైజ్ చూస్తే, 10th ప్లేస్ పాపులేషన్ వైజ్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ జీడిపి గురించి మాట్లాడితే 10.81 lakh crores జీడిపి. ఇక్కడ లిటరసీ రేట్ చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 67.41% మంది చదువుకున్న వాళ్ళు. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 0.65. సో ఓవరాల్గా 65% అని చెప్పొచ్చు. ఇక్కడ డ్యాన్స్ ఇంపార్టెంట్ డ్యాన్స్ కూచిపూడి డ్యాన్స్, బ్లాక్ బక్ మ్యామెల్ ఇక్కడ అనిమల్. నెక్స్ట్ బర్డ్ ప్యారెట్, కొర్ర మీను, ఫిష్, జాస్మిన్ ఫ్లవర్, మ్యాంగో ఫ్రూట్. నెక్స్ట్ నీమ్ ట్రీ, కబడ్డీ స్పోర్ట్. సో ఇవన్నీ ఇక్కడ మా తెలుగు తల్లికి నేషనల్, ఇక్కడ స్టేట్ సాంగ్. సో ఇది పూర్ణ ఘాటం దీని యొక్క ఎంబ్లెమ్. ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి మాట్లాడితే దీని యొక్క టెన్యూర్ 5 years ఉంటుంది. సో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ పార్టీగా ఉంటారు, లీడర్ ఆఫ్ హౌస్గా. నెక్స్ట్ ఇక్కడ తిమ్మనేని సీతారాము స్పీకర్గా ఉంటారు, డిప్యూటీ స్పీకర్ కోన రాఘుపతి లీడర్ ఆఫ్ హౌస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. సో ఇది ఫార్మేషన్ అయిండేది మే 2019కి ఫామ్ అయింది. మళ్ళీ వచ్చే మే 2024కి ఇది క్యాన్సిల్ అయిపోయి కొత్త గవర్నమెంట్ అనేది రావచ్చు, లేదా ఇదే కంటిన్యూ అవుతుంది ఎలక్షన్స్ విన్ అయితే. సో నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో టోటల్ ఓవరాల్గా 175 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ఒక్క సీట్ జనసేన పార్టీ నుంచి వచ్చింది. సో ఈ ఎల్లో అన్ని టీడీపీ గవర్నమెంట్ 24 సీట్స్ ఆర్ 23 సీట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ గురించి మాట్లాడితే దీని యొక్క టెన్యూర్ 6 years మాత్రమే. ఇక్కడ చైర్మన్ ఎస్ఏ మొహమ్మద్ ఆర్ షరీఫ్ మొహమ్మద్ అహ్మద్. ఇక్కడ లీడర్ ఆఫ్ హౌస్ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ టీడీపీ లీడర్ ఆఫ్ హౌస్ చంద్రబోస్. ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణుడు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి అందువల్ల లెజిస్లేటివ్ కౌన్సిల్లో బిల్స్ అనేటివి సరిగ్గా పాస్ కావు, దీన్ని తీసేయాలనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కానీ ఇది ఎంతవరకు అమలు చేస్తారో చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే 2 తెలంగాణ యూనివర్సిటీస్, ముఖ్యంగా ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఈ 2 ఇన్స్టిట్యూట్స్ 50 years ఓల్డ్ లిస్ట్లో వచ్చేసినాయి. సో దీనికి ర్యాంకింగ్ ఇచ్చిండేది QS 2021 ర్యాంకింగ్స్ దీనికి ఇచ్చినారు. సో వరల్డ్ ర్యాంకింగ్స్ అనేటివి ఇది ఇస్తుంది. సో ఇందులో ఐఐటి గువాహటికి 61 to 70 ర్యాంకింగ్స్ ఇచ్చినారు. నెక్స్ట్ బ్రాండ్ ఇక్కడ ర్యాంక్ 470 ర్యాంక్ ఐఐటి గువాహటికి. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ గురించి మాట్లాడితే 101 to 150 ర్యాంక్ వరకు ఉంటుంది. ఇది బ్యాండ్ ర్యాంక్ గురించి మాట్లాడితే 601 to 650. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడితే దీని యొక్క బ్యాండ్ ర్యాంక్ 101 to 150. నెక్స్ట్ ర్యాంక్ గురించి మాట్లాడితే 651 to 700 వరకు ఉంటుంది. సో దీన్ని రిలీజ్ చేసినది QS యూనివర్సిటీ ర్యాంకింగ్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే కర్ణాటక, తమిళనాడులో కేసెస్ విచ్చలవిడిగా నమోదవుతున్నాయి. కరోనా వైరస్ డిసీజ్ కేసెస్ తెలంగాణలో 5 మంది చనిపోయినారు, 891 కేసెస్ అనేటివి రేజ్ అయినాయి. కేరళలో 152 కేసెస్ రేజ్ అయినాయి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే 10,331 కేసెస్ వచ్చినాయి. యాక్టివ్ కేసెస్ 5,400 వరకు వచ్చినాయి. ఇక్కడ డిశ్చార్జ్ కేసెస్ 4,800 వరకు ఉన్నాయి. 129 డెత్స్ అనేటివి జరిగినాయి. తెలంగాణ గురించి మాట్లాడితే 10,444 మనకన్నా ముందుంది తెలంగాణ. నెక్స్ట్ కేరళ గురించి మాట్లాడితే 3,600 కేసెస్ ఉన్నాయి. కర్ణాటకలో 10,118. ఇంకా తమిళనాడుని పట్టుకోలేము, 67,465 కేసెస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ మున్సిపల్ వర్కర్ చూడొచ్చు కవర్ అయిపోయి పీపీఈ ద్వారా ఇక్కడ పీపీఈ వేర్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు తన ఆఫీస్కి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే
ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్లో డెత్ రేట్ ఎక్కువ ఉంది 3.3%, గుంటూరు డిస్ట్రిక్ట్లో 66.21% రికవరీ రేట్ ఎక్కువ ఉంది. కర్నూలులో ఎక్కువ కేసెస్ ఉన్నాయి, శ్రీకాకుళంలో తక్కువ కేసెస్ ఉన్నాయి, విజయనగరంలో కూడా. నెక్స్ట్ ఇంకా కరోనా వైరస్ డిజీజ్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది కాబట్టి సిమ్టమ్స్ దీనికి ఏమేమి ఉంటుంది చూడండి ఒకసారి. డ్రై కాఫ్ అనేది ఉంటుంది, హై ఫీవర్, సోర్ థ్రోట్, పెయిన్ ఉంటుంది థ్రోట్లో, డిఫికల్టీ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడంలో డిఫికల్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఏ విధంగా ఇది స్ప్రెడ్ అవుతుందంటే ఎయిర్ కాఫ్ వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది, మరి తుమ్మడం వల్ల కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. పర్సనల్ కాంటాక్ట్, హ్యాండ్ టు హ్యాండ్ చేస్తే కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంప్యూర్ ఆబ్జెక్ట్స్ యూస్ చేస్తే కూడా వేస్ట్వి ఇది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ మాస్ గ్యాదరింగ్ ఉన్నా కూడా ఇది స్ప్రెడ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలా, వాష్ యువర్ హ్యాండ్స్ కంపల్సరీగా టైం టు టైమ్ వాష్ చేయాలా. నెక్స్ట్ మాస్క్ అనేది కంపల్సరీగా వేర్ చేసుకోవాలా. నెక్స్ట్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ సిక్ పీపుల్, అంటే ఎవరైతే డిజీజెస్తో ఉంటారో కదా, బీపీ, షుగర్, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా అవాయిడ్నెస్ అనేది చేయండి. నెక్స్ట్ తుమ్మ వచ్చినప్పుడు లేదా కాఫ్, దగ్గు వచ్చినప్పుడు సో హ్యాండ్ కర్చీఫ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలా. సో ఈ ప్రికాషన్స్ అనేటివి తీసుకోండి, ఎందుకంటే వ్యాక్సిన్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. సో ఇది రావడానికి 6 months వరకు కూడా పడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే కర్ణాటక ఇంకా SSLC ఎగ్జామ్స్ చేస్తుంది ఈ రోజు నుంచి. సో థర్స్డే నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇందుకోసము 8.48 lakh స్టూడెంట్స్ అనేటివి హాజరవుతున్నారు. 2879 సెంటర్స్ని ప్రిపేర్ చేసినారు. 5755 హెల్త్ స్క్రీనింగ్ సెంటర్స్ని కూడా పెట్టినారు కర్ణాటక గవర్నమెంట్. చూద్దాం ఏ విధంగా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుందో. సో ఈ విధంగా మాస్క్ అనేది కంపల్సరీగా వేర్ చేసుకొని పోవాలి అక్కడ. సో నెక్స్ట్ హెల్త్ స్క్రీనింగ్ ఒక సెంటర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే 3 months తర్వాత బస్ సర్వీసెస్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏసీ బస్ సర్వీస్, ఏసీ బస్సెస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నారు ఆర్టీసీ గవర్నమెంట్ ఇక్కడ కర్ణాటకలో. ఇంట్రా స్టేట్ రూట్స్ అంటే స్టేట్లోనే ఇవి తిరుగుతాయి, వేరే స్టేట్స్కి కాదు. సో దీనికోసం ఆన్లైన్ బుకింగ్స్ అనేటివి చేసుకోవాలా. KSRTC ఇది నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే తెలంగాణ గవర్నమెంట్ శాలరీస్, పెన్షన్స్ అనేటివి ఇప్పుడు టైంకి ఇస్తున్నాయి. సో ఎందుకంటే రెవెన్యూ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే బస్ సర్వీసెస్ అనేటివి స్టార్ట్ చేసినారు, ఇంకా అదర్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసినారు కాబట్టి రెవెన్యూ అనేది బాగా వస్తుంది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి. ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ నుంచి ఎక్కువ రెవెన్యూ అనేది దక్కుతుంది. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్స్ అనేటివి టైంకి ఇస్తున్నారు ఎంప్లాయీస్కి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఓబీసీ ప్యానెల్ 6 months వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ ఓబీసీ ప్యానెల్ ముఖ్యంగా సబ్ కేటగరైజేషన్ అంటే దీన్ని విడదీయాలనేసి, క్యాస్ట్లో ఇందులో ఉన్న క్యాస్ట్ని విడదీయాలనేసి ఒక ప్యానెల్ని ఫామ్ చేసినారు, ఒక కమిటీ. సో ఆ కమిటీకి 12 weeks వరకు టైం ఇచ్చినారు. కానీ ఆ 12 weeks ఇప్పుడు కరోనా వైరస్ డిజీజ్ వచ్చింది కాబట్టి ఇంకా 6 monthsని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలిపిండేది ప్రకాష్ జవాదేకర్, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఇతను. నెక్స్ట్ పార్టీస్ బీహార్లో కౌన్సిల్ ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ July 6th నుంచి ప్రారంభమవుతాయి. ముఖ్యంగా 9 seats మీద ఈ ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. సో దీని మీద ప్రికాషన్స్ తీసుకొని అప్లికేషన్స్ ఓవరాల్గా 3000 అప్లికేషన్స్ అనేటివి రీచ్ అయినాయి. సో ఈ విధంగా ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే వెస్ట్ బెంగాల్లో మళ్ళీ లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేసినారు. సో ఇందులో రిస్ట్రిక్షన్స్ అనేటివి పెట్టినారు, కొన్ని రిలాక్సేషన్స్ అనేటివి ఇచ్చినారు. సో ఇది అప్ టు July 31st వరకు లాక్డౌన్ అనేది కొనసాగుతుంది అనేసి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఇక్కడ చెప్పినారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే డీజిల్ ప్రైజెస్ పెట్రోల్ ప్రైజెస్ కన్నా పెరిగిపోతున్నాయి ఢిల్లీ గురించి మాట్లాడితే ముఖ్యంగా. సో ఇక్కడ చూడొచ్చు డీజిల్ ప్రైస్ 79.88 పైసా పర్ లీటర్. నెక్స్ట్ ఇక్కడ 79 rupees 76 paisa పర్ లీటర్ పెట్రోల్ ప్రైస్. సో పెట్రోల్ ప్రైస్ తక్కువ ఉంది వెన్ కంపేర్ టు డీజిల్. నెక్స్ట్ ఇంకా రైల్వేస్ ఏం చెప్పిందంటే 8 lakh మ్యాన్ డేస్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తాము మేము, అంటే వర్క్స్ అనేటివి, జాబ్స్ అనేటివి ఇస్తాము. ముఖ్యంగా ఈ గరీబ్ రోజ్గార్ కళ్యాణ్ అభియాన్లో ఈ అనౌన్స్మెంట్ అనేది ఇచ్చింది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ జరిగింది June 20th. సో ఇక్కడ రైల్వేస్ ఈ నిర్ణయం అనేది చేసింది. సో ఇందుకోసము 160 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. 1800 crores అనేటివి స్పెండ్ చేస్తున్నాము ముఖ్యంగా డిస్ట్రిక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి. సో ఈ జాబ్స్ అనేటివి వస్తాయని ఎంతవరకు ఇది
ముందుకెళ్తుందో చూద్దాం. 8 lakhs జాబ్స్ అనేటివి ఇస్తానంటున్నారు మైగ్రెంట్ వర్కర్స్‌కి మరియు ఇంకా అదర్ పీపుల్స్‌కి. ఇంకా పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా! సో ఇవన్నీ క్రూడ్ ఆయిల్ నుంచి తయారవుతాయి. క్రూడ్ ఆయిల్ నుంచి డీజిల్, అదర్ డిస్టిలేట్స్, జెట్ ఫ్యూల్, అదర్ ప్రొడక్ట్స్, హెవీ ఫ్యూల్ ఆయిల్, ఎల్‌పీజీ గ్యాస్, గ్యాసోలిన్, ఇంటికి తయారు చేసే ఎల్‌పీజీ గ్యాస్, ఇందులో బ్యూటేన్ అనేది ముఖ్య కాంపోనెంట్ ఉంటుంది. దానివల్ల ఈ ఎల్‌పీజీ గ్యాస్ అనేది తయారవుతుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో ఇందులో మన ఇండియాకి ఇంపోర్ట్ అయ్యేటివి ఇండియాకి ఎక్కువగా వచ్చేది ఇరాక్ నుంచి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ సౌదీ అరేబియా, థర్డ్ ప్లేస్ ఇరాన్, వెనిజులా, నైజీరియా, యూఏఈ మరియు యూఎస్ఏ నుంచి కూడా ఇంపోర్ట్ అనేది చేసుకుంటాము క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గింది, కానీ వీళ్ళు పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ అనేటివి పెంచేస్తున్నారు. ఎందుకంటే లాక్డౌన్లో రెవెన్యూ ఏమీ రాలేదు కాబట్టి గవర్నమెంట్కి, ప్రభుత్వానికి. సో అందుకని దీని మీద ట్యాక్స్ వేసేసి ఈ ప్రైజెస్ అనేటివి పెంచేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్. ఒకసారి ఆయిల్ రిజర్వ్స్ గురించి మాట్లాడదాం. ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి, క్రూడ్ ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి కొన్ని ప్లేసెస్ అనేటివి అలాట్ చేస్తున్నారు. విశాఖపట్నంలో 1.33 MMT అమౌంట్ స్టోరేజ్ చేసుకోవచ్చు. 1.5 MMT స్టోరేజ్ మంగళూరు కర్ణాటకలో చేసుకోవచ్చు. 2.5 MMT పాడూరు కర్ణాటకలో చేయొచ్చు. అప్కమింగ్ ఇంకా తయారు చేస్తుండేటివి 4 MMTది చంద్రకోలే ఒడిశాలో తయారు చేస్తున్నారు. 2.5 MMT పాడూరు కర్ణాటకలో తయారు చేస్తున్నారు. ఇంతకుముందు హైయెస్ట్ ఉండేది 2.5 MMT స్టోరేజ్ పాడూరు కర్ణాటకలో పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మంగళూరు కూడా కర్ణాటకలోనే పడుతుంది. ఇంకా విశాఖపట్నంలో 1.33 MMT స్టోరేజ్ ఉంది. నెక్స్ట్ చందీకోలే ఒడిశాలో తయారు చేస్తున్నారు. ఇది రాబోయే కాలంలో ఇదే హైయెస్ట్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా మారుతుంది. 4 MMT చందీకోలే ఒడిశాలో ఉంది ఇది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఎడ్యుకేషన్లో గ్యాప్ అనేది వస్తుంది ఈ COVID-19 డిసీజెస్ వలన. సో ఇది డిక్లేర్ చేసినది యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో స్కూల్ అనేటివి క్లోజ్ అవుతున్నాయి. దీని మీద కొంచెం ఒక సపోర్టివ్ ప్లాన్స్ అనేటివి తీసుకుని రండి అనేసి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఒక ఐడియాని ఇచ్చింది. సో దీని మీద గ్యాప్ అనేది ఉండకూడదు, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది దెబ్బతింటుంది అంటుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే తిలక్ డెత్ సెంటనరీ అంటే 100 years కంప్లీట్ అయిపోయింది తిలక్ చనిపోయి. సో ఇక్కడ చూడొచ్చు 1 August 1920కి చనిపోయారు. సో ఇప్పుడు జూన్ 2020 August 1 2020కి ఓవరాల్గా 100 years కంప్లీట్ అవుతుంది. సో ఈ సందర్భంగా లాల్ బాల్ పాల్లో ఇతను కూడా ఒక మనిషి. లాల్ బాల్ పాల్ గురించి విన్నారు కదా. సో యాక్టివిస్ట్ వీళ్ళంతా ఇండిపెండెన్స్లో పాల్గొన్నారు. సో ఇందులో బాలగంగాధర్ తిలక్ ఒకరు. సో ఈయన ఇక్కడ న్యూస్ పేపర్ అనేటివి రాస్తున్నారు. సో ఈయన సెంటనరీలో సర్హాద్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో లిటరసీ, కల్చరల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దాని గురించి ఈ ప్రోగ్రామ్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రోగ్రాము ముఖ్యంగా 2 years వరకు రన్ అవుతుంది. అప్ టు 2022 వరకు రన్ అవుతుంది. దీని యొక్క ఇనాగరేషన్ మహారాష్ట్ర మరియు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్స్ కూడా దీన్ని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా, లేదా అప్పటి వరకు COVID-19 సరిపోతే దీనికి వ్యాక్సిన్స్ అనేటివి దక్కితే, లేదా ఫిజికల్గా కూడా దీన్ని ఇనాగరేట్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సర్హాద్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. దీన్ని లాంచ్ చేస్తున్నది పూణే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దీనికి స్టార్ట్ చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఎయిమ్ లాల్ బాల్ పాల్ యొక్క స్పిరిట్ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవడానికి ఈ సర్హాద్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇండియా జీడిపి రేట్ తగ్గిపోయింది. సో 4.5% తగ్గింది. సో ఇది రిపోర్ట్ ఇచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి తెలుసుకుంటే దీనికి హెడ్ క్రిస్టియానా జార్జివా. సో ఈమె పేరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా COVID-19 డిసీజెస్ వల్ల దీనికి ఒక రీజన్ అనేసి చెప్తున్నారు. ఈ కాంట్రాక్షన్ తగ్గుదల జరగడానికి రీజన్ 4.5% వచ్చింది కదా ఇండియా యొక్క జీడిపి. సో దీనికి ఇంకా ఫ్యూచర్లో ఈ జీడిపి అనేది పెరగచ్చు, 6 point అబవ్ కూడా పెరగచ్చు అనేది ఈ రిపోర్ట్ ఇచ్చింది IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది యొక్క ముఖ్య ఎయిమ్ వచ్చేసి ఈ పావర్టీని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఫండ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది ఎకనామీని ఇంక్రీజ్ చేయడానికి. సో IMF యొక్క ముఖ్య ఎయిమ్ పావర్టీ తగ్గించడం, ఎకనామిక్ గ్రోత్ తీసుకుని రావడం ఓవరాల్ వరల్డ్లో అన్ని కంట్రీస్లో. ఇందులో 189 కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా మధ్య ఒక డిస్ప్యూట్ అనేది ఉంది. కమ్యూనికేషన్ లింక్ అనేది డివైడ్ అయింది వీళ్ళ ఇద్దరి మధ్య, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య. సో నార్త్ కొరియాకి క్యాపిటల్
క్యాపిటల్ పాంగ్యాంగ్, సౌత్ కొరియా క్యాపిటల్ సిఓల్. సో ఇక్కడ డిస్ప్యూట్ అనేది జరుగుతున్నాయి. సో అందువల్ల డీమిలిటరైజ్ జోన్ దగ్గర స్పీకర్స్ అనేటివి కూడా తీసేస్తున్నారు నార్త్ కొరియా లీడర్స్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒకసారి మన బ్యూటిఫుల్ ఇండియా దగ్గర నుంచి నార్త్ కొరియా, సౌత్ కొరియా ఎక్కడ ఉందో చూద్దాం. ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. ఇక్కడ నార్త్ కొరియా పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సౌత్ కొరియా, ఇక్కడ సీ ఆఫ్ జపాన్ పడుతుంది. సో ఇక్కడ నుంచి నార్త్ కొరియాకి ఇలా వెళ్ళాలి. నెక్స్ట్ సౌత్ కొరియాకి ఇలా వెళ్ళాలి. నార్త్ కొరియా క్యాపిటల్ పాంగ్యాంగ్, ఇక్కడున్న లీడర్ కిమ్ జాంగ్ ఉన్. నెక్స్ట్ సౌత్ కొరియా క్యాపిటల్ సిఓల్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ 29 మెంబర్స్ శ్రీలంక నుంచి వచ్చినారు. సో వాళ్ళకి కోవిడ్-19 ఉందని తేలింది. సో ఇది రిపోర్ట్. సో కోవిడ్-19 అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది తీవ్రంగా. సో దానికోసం ప్రికాషన్స్ అనేటివి ఈ 3 ప్రికాషన్స్ కంపల్సరీగా చేయండి. మాస్క్ కవరింగ్ అనేది చేయండి. నెక్స్ట్ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ టైం టు టైమ్ హ్యాండ్ శానిటైజర్ అనేది యూజ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ మ్యాప్ ప్రాక్టీస్ గురించి మాట్లాడితే ముఖ్యంగా 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 5 పెద్ద ఓషన్స్ ఉన్నాయి. కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. కాంటినెంట్స్ ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ ఏరియాలో ఉండేది మొత్తము కాంటినెంట్స్. ఇంకా ఓషన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ బ్లూ ఏరియాలో ఉండేది మొత్తము ఆర్టిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ అండ్ సదర్న్ ఓషన్. టోటల్గా 5 ఓషన్స్, 7 కాంటినెంట్స్ ఉన్నాయి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఏషియా, ఆఫ్రికా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, అంటార్టికా. టోటల్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 5 పెద్ద ఓషన్స్ ఉన్నాయి. ఇందులో మేము యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాము. యూరోప్లో ముఖ్యంగా ఈరోజు డిస్కస్ చేస్తున్నది అల్బేనియా గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్బేనియా. యూరోప్ గురించి మాట్లాడితే ఇందులో 28 కంట్రీస్ ఉన్నాయి. అందులో యూకే బయటికి వచ్చేసింది. సో నో 27 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి ఈ యూరోపియన్ యూనియన్లో. ఇందులో 19 కంట్రీస్కి యూరో కరెన్సీ వాడుతూ ఉన్నారు. నెక్స్ట్ రిమైనింగ్ 8 కంట్రీస్కి సపరేట్ కరెన్సీ అనేది ఉంది. ఇక్కడ చూడొచ్చు సపరేట్ కరెన్సీ అంటే ఇలా ఉంటుంది, అల్బేనియన్ లేక్. సో యూరో కరెన్సీ 19 కంట్రీస్కి ఉన్నాయి. నెక్స్ట్ అల్బేనియా గురించి మాట్లాడితే ఇది బాల్కన్ కంట్రీస్లో పడుతుంది. బాల్కన్ కంట్రీస్ ఎందుకంటామంటే బాల్కన్ పెనిన్సులాలో పడుతుంది. నెక్స్ట్ బాల్కన్ మౌంటైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అల్బేనియా గురించి మాట్లాడితే అల్బేనియా క్యాపిటల్ టిరానా. దీని యొక్క కరెన్సీ లేక్, అల్బేనియన్ లేక్. ఇక్కడ చూడొచ్చు అల్బేనియా ఇక్కడ పడుతుంది. టిరానా గ్రీస్ పైన పడుతుంది అల్బేనియా. ఇక్కడ ఇటలీ క్యాపిటల్ రోమ్. ఇక్కడ అడ్రియాటిక్ సీ పడుతుంది, టెరిహినియన్ సీ పడుతుంది, అయోనియన్ సీ ఇక్కడ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి బాల్కన్ కంట్రీస్. ఇక్కడ చూడొచ్చు స్లోవేనియా, క్రొయేషియా, బాస్నియా అండ్ హెర్జగోవినా, మాంటినిగ్రో, కొసోవో, మెసిడోనియా, బల్గేరియా, టర్కీ ఇవన్నీ బాల్కన్ కంట్రీస్. మాల్డోవా కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏజియన్ సీ పడుతుంది. ఇక్కడ అడ్రియాటిక్ సీ, ఇక్కడ టెరిహినియన్ సీ, అయోనియన్ సీ, ఇక్కడ బ్లాక్ సీ పడుతుంది. నెక్స్ట్ ఇక ఈ మ్యాప్లో చూడండి అల్బేనియా ఇక్కడ పడుతుంది. సో అల్బేనియా క్యాపిటల్ టిరానా. నెక్స్ట్ అప్డేట్లో చూడండి ఇక్కడ ఇటలీ ఉంది ఇక్కడ. సో ఇటలీకి ఇక్కడ కింద భాగంలో గ్రీస్కి పైన అల్బేనియా పడుతుంది. ఇక్కడ చూడండి ఇటలీ ఇక్కడ ఉంది. సో అల్బేనియా ఇక్కడ పడుతుంది గ్రీస్కి పైన. అల్బేనియా క్యాపిటల్ టిరానా, కరెన్సీ అల్బేనియన్ లేక్. ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో ఇటలీ ఇక్కడ ఉంది. సో గ్రీస్ ఇక్కడ ఉంది, గ్రీస్కి పైన పడుతుంది అల్బేనియా. సో ఇండియా నుంచి ఇలా వెళ్ళాలి అల్బేనియాకి. అల్బేనియా క్యాపిటల్ టిరానా, కరెన్సీ లేక్. సో వొకాబులరీ సెషన్ ఒకసారి రివైజ్ చేద్దాం. ఇవన్నీ నిన్న డిస్కస్ చేసినాము. సో వన్స్ అగైన్ దీన్ని రివైజ్ చేద్దాం. కాషియస్ అంటే కేర్ఫుల్గా ఉండటం, జాగ్రత్తగా ఉండటం. సినానిమ్స్ వేరే వెరీ ఆపోజిట్ వర్డ్ ఇన్కాషియస్. ఎండోర్స్ అంటే సమర్థన చేయడం, ఆమోదించడం, సపోర్ట్ చేయడం, బ్యాక్ చేయడం, ఫేవర్ చేయడం, అపోజ్ చేయడం. ఎఫెక్టివ్ అంటే ఉపయోగించేటివి, యూస్ఫుల్ అయ్యేటివి, వర్చువల్, ప్రాక్టికల్, ఎసెన్షియల్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ థిరిటికల్. కోయర్స్ అంటే ప్రెషర్ పెట్టడం, ప్రెషరైజ్ చేయడం, పర్సుయేట్ చేయడం. యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ డిస్యూడ్. నెక్స్ట్ కౌటిక్ అంటే అస్వస్థమైన, డిస్ఆర్డర్ అరేంజ్మెంట్, డిస్ఆర్డర్నెస్, డిస్ఆర్గనైజ్డ్, డిస్అరేంజ్మెంట్. ఆపోజిట్ వర్డ్ ఆర్డర్లీ. బ్రుటాలిటీ అంటే క్రూరత్వం, అంటే క్రైమ్, క్రుయాలిటీగా ఉండటం. విషియస్నెస్, సావేజరీ. దీనికి ఆపోజిట్ జెంటిల్నెస్. ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం. కాషియస్ అంటే కేర్ఫుల్గా ఉండటం. ఎండోర్స్ అంటే ఇంప్లిమెంట్ చేయడం, ఆమోదించడం, సపోర్ట్ చేయడం. ఎండోర్స్ అంటే సపోర్ట్ చేయడం. నెక్స్ట్ ఎఫెక్టివ్ అంటే యూస్ఫుల్గా ఉండటం, ఎసెన్షియల్గా ఉండటం. కోయర్స్ అంటే ప్రెషర్ పెట్టడం. కావోటిక్ అంటే డిసార్డర్ని కావోటిక్ అంటాం. బ్రుటాలిటీ అంటే క్రుయాలిటీ, క్రూరత్వం చూపించడం. సో ఇది మన లెక్చర్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి. వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో మెన్షన్ చేయండి. సో కంపల్సరీగా షేర్ చేయండి. మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, వేరే వాళ్ళకి కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో ఎవరైనా ఉంటే వాళ్ళకి చదివించి
చదివించండి. సో దానివల్ల మీకు యూస్ఫుల్గానే ఉంటుంది, నాలెడ్జ్ అనేది పెంచుతుంది. ఇంకా సో గెయినింగ్ నాలెడ్జ్ ఈక్వల్స్ టు షేరింగ్ నాలెడ్జ్ ఎంతగా షేర్ చేస్తే అంతగా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నా టెలిగ్రామ్ ఛానల్ CNQ స్టడీ PDF పర్పస్ కోసము టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ కింద ఉంటుంది, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది లింక్. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.